ట్రాన్స్ఫర్మేషన్. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ఫోన్ చేసి మా వాడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందనడం, బయట మాట్లాడడం కానీ వాడి బిహేవియర్ కానీ చేంజ్ అయింది అనడంలో మేము కూడా కొంచెం అందులో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్యూచర్ మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు యువతే మెయిన్ మన ఫ్యూచర్కి. అవును, దేశానికైనా సమాజానికైనా యువతనే వెన్నుముక. వాళ్ళ లోపల మార్పు తీసుకొచ్చే ఏ ప్రయత్నమైనా గొప్ప ప్రయత్నమే రాజు. అది చేస్తున్నందుకు మనకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు ఒకసారి ఒక ఎపిసోడ్లో చెప్పిన అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అంటే ఇదే అని. అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి రాజు? ఒక వ్యక్తికి జీవితాన్ని క్రియేట్ చేయడం మించిన సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుంది? సో అన్న, ఇవాళ మనం లాస్ట్ ఎపిసోడ్ 10th ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న ఇంటర్న్షిప్ వల్ల వచ్చే లాభాలు ఏంటి అవన్నీ చెప్పారు మీరు. ఇవాళ మనం డిస్కస్ మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే ఇంటర్న్షిప్కి ట్రైనింగ్కి ఏంటి డిఫరెన్స్?